ఇక డీటెయిల్స్ చూస్తే రాగద్వేషాలకు అతీతంగా పోలీసు శాఖకు వన్నె తెచ్చే విధంగా సమర్థవంతంగా తమ విధులు నిర్వహించాలని డీజీపీ రమేష్ ఐపీఎస్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డీటీసీ కేంద్రంలో పోలీసు కానిస్టేబుల్ శిక్షణ పూర్తి చేసుకున్న శిక్షణ అభ్యర్థుల దీక్షాంత్ పరేడ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. తన అనుభవాలను పంచుకొని విధుల నిర్వహణలో అనుసరించాల్సిన నియమాలపై దిశానిర్దేశం చేశారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను విధుల్లో అమలు చేస్తూ నిత్య విద్యార్థుల ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలని సూచించారు. తమ కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో ఎక్కడా రాజీ పడకుండా నిబద్ధతగా వ్యవహరిస్తూ రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ఉద్యోగరీత్యా ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. 9 నెలల పాటు నిరంతరంగా కఠోర శ్రమతో కూడిన శిక్షణ పూర్తి చేసుకున్న 254 స్టైఫండరీ ట్రైనీ సివిల్ కానిస్టేబుల్ దీక్షాంత్ పరేడ్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. అనంతరం ఇండోర్, అవుట్డోర్, బెస్ట్ ఆల్రౌండర్, పరేడ్ కమాండర్ విభాగాల్లో బహుమతులు ప్రదానం చేశారు. అదేవిధంగా శిక్షణలో అందించిన 50 మంది పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది, న్యాయాధికారులకు ప్రశంసా పత్రాలు అందజేసి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలం, ట్రైనీ కలెక్టర్ అభిజ్ఞన్ మలావియా, అలాగే బెటాలియన్ కమాండెంట్ నితికా పంత్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథి జిల్లా పోలీసు శిక్షణ కార్యక్రమంలో నేడు శిక్షణానంతరం దీక్షాంత్ పరేడ్లో పాల్గొని విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన 6 జిల్లాలకు సంబంధించిన 254 మంది ట్రైనీ క్యాడెట్స్ ఈరోజు 9 నెలల తర్వాత 21 ఫిబ్రవరిలో మొదలైన ఈ శిక్షణ 21 నవంబర్ ముగుస్తుంది. ఖచ్చితంగా 9 నెలల తర్వాత రాష్ట్రమంతటా కూడా ఈరోజు 8,000 మంది పైగా శిక్షణలో ఉన్న కానిస్టేబుల్స్ అందరూ కూడా విజయవంతంగా వారి శిక్షణ పూర్తి చేసుకొని ప్రమాణపూర్వకంగా భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఈరోజు వారి పోలీసు సేవలో మొదటి అడుగులు వేయబోతున్నారు. అందరినీ కూడా మా పోలీస్ శాఖ తరఫు నుంచి, ప్రభుత్వం తరఫు నుంచి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఆదిలాబాద్ జిల్లా అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా మొదటి అడుగులు పోలీస్ శాఖలో నా మొదటి అడుగులు ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలైనవి. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా నాకు అవి గుర్తున్నాయంటే శిక్షణ పట్ల, పోలీసు విధుల పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది. వాటినే మీరందరూ కూడా మీరు నేర్చుకున్న శిక్షణను కూడా మీరు మళ్ళీ వెళ్ళినప్పుడు జిల్లాలకి, మీ 6 జిల్లాలకు వెళ్ళినప్పుడు మీరు అదే స్ఫూర్తితో నిర్వహించాలని, ఈరోజు మీరు రాగద్వేషాలకు అతీతంగా మీరు ఏదైతే ప్రమాణం చేసుకున్నారో రాజ్యాంగంపై భారత త్రివర్ణ పతాకం మీ ముందు రెపరెపలాడుతూ వెళ్తున్నప్పుడు మీ అందరి చేతులు దాన్ని స్పృశిస్తూ మీరు ఏదైతే ఈరోజు ప్రమాణం చేశారో ఆ ప్రమాణం పట్ల మీరు కట్టుబడి ఉండాలని, నిబద్ధతతో ఉండాలని, మీరు శిక్షణలో నేర్చుకున్న ప్రతి అంశాన్ని కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులతో, ప్రాక్టికల్ అప్రోచ్తో చట్టాన్ని ఉల్లంఘించకుండా రాజ్యాంగ ధర్మం పాటిస్తూ మీ విధులు నిర్వహించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను, మీ నుంచి ఆకాంక్షిస్తున్నాను. నేను ఈరోజైతే ఆదిలాబాద్ జిల్లాలో ప్రాక్టికల్ ట్రైనింగ్ 27 సంవత్సరాలు అంటున్నాను. 27 సంవత్సరాలు ముగిసిన తర్వాత మీకు కూడా ఇలాంటి అనుభూతి కలగాలి. మీరు అప్పుడు ఆ టైంలో మీకు కూడా పదోన్నతి లభించి ఉండవచ్చు, మీరు వివిధ స్థాయిల్లో ఉండవచ్చు, వేరే వేరే జిల్లాల్లో పనిచేస్తూ ఉండవచ్చు. ఇప్పటికి కూడా మీకు ఇట్లాంటి అనుభూతి కలగాలి అంటే మీరు శిక్షణలో, ప్రాక్టికల్ ట్రైనింగ్లో కూడా మీరు అయిపోయిన తర్వాత అలా పని చేసినప్పుడే మీకు మంచి జ్ఞాపకాలు, అనుభూతులు మిగులుతాయి. మనము పోలీసు సేవలో అంతర్భాగమైనాము. మనమే కాదు, ఈరోజు ఇక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులందరూ కూడా పోలీసు సేవలో ఉన్నటువంటి వారే. ఎందుకంటే మనము ఏదైతే త్యాగాలు చేస్తున్నామో మన కుటుంబాన్ని పక్కన పెట్టి విద్యుక్త ధర్మాన్ని దైవంగా భావించి, మన రాజ్యాంగాన్ని దైవంగా భావించి మనము విధులు నిర్వహిస్తున్నామో, పర్సనల్ లైఫ్ని పక్కకు పెట్టి మన డ్యూటీకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి చేస్తున్నామో, దానిలో మన కుటుంబ సభ్యుల బాధ్యత మనం ఎంత చేస్తున్నామో వాళ్ళది అంతే ఉంది. మనను నమ్మి చేయాలి అని ముందుకు వెళ్ళండి, పిల్లల సంగతి, కుటుంబ సభ్యుల సంగతి మేము చూసుకుంటాము అని మనకు చెప్పే తల్లిదండ్రులు కానీ, మన సహధర్మచరులు కానీ, మన సోదరులు కానీ, ఇతర కుటుంబ సభ్యులు కానీ, మిత్రులు కానీ మనను వెన్నంటే ఉంటున్నారు. వారు మనకిచ్చే స్ఫూర్తితోనే